favorite sound. ఆంధ్ర వాయిస్ వెబ్ ఛానల్కు స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ బ్యూటీషియన్ దేవి గారు. మేడం చెప్పండి, మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు? మీకు మీరు కాసుకాలు చేశారా ఏంటి చెప్పండి. నా పేరు దేవి అండి. నేను బ్యూటీ థెరపిస్ట్ చేశాను అండ్ నేను 99లో కోర్స్ చేయడం స్టార్ట్ అయింది. 99లో నేను స్టార్ట్ చేశానండి. బ్యూటీలోకి ఎలా వచ్చాను అంటే నాకు అదొక ఇంట్రెస్ట్. అంటే నేను తయారవడం కన్నా ఎవరినైనా తయారు చేసి అది ఎలా ఉంది అని చూడడం అనేది నాకు చాలా ఇష్టం. సో ఆ రకంగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. మీరు కాస్మెటాలజీ ఎక్కడ చేశారు మేడం? కాస్మెటాలజీ అంటే నేను వైజాగ్లోనేనండి. మాకు ముంబై నుంచి చేజెస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఆ టైంలో నేను చేశాను. 2005 అండి. 5 కాస్మెటాలజీ చేసి ఈ రంగంలో వచ్చారు. ఈ మనకి బ్యూటీ క్లినిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఫీల్డ్లో? బ్యూటీ క్లినిక్ అనేది యాక్చువల్లీ నేను ట్రైనింగ్ ఏందైతే 99 అండి. బట్ నేను బ్యూటీ క్లినిక్ అని స్టార్ట్ చేసింది 2000లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను నేర్చుకునేది కొంచెం ఇంకా నేర్చుకోవాలి, ఇందులో నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి 2000 నుంచి 2007 వరకు కూడా నేను దీంట్లో నేర్చుకోవడం జరిగింది. అది ఎవరి దగ్గర బాగుంటుంది అనుకున్నప్పుడల్లా నేను అలాగా అరోమాథెరపీ ఒకరి దగ్గర ఇట్లా కోర్సెస్ అన్నీ కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి ఏవేవి ఉన్నాయి మనకి అందుబాటులో? ఏమున్నాయి ఇక్కడ అందుబాటులో అంటే క్లాత్స్ కూడా పెట్టారు కదా, ది బ్యూటీ తర్వాత అదేంటి దాని గురించి చెప్పండి. యాక్చువల్గా నా గోల్ ఏంటంటే ఎవరైనా ఒక లేడీ మన దగ్గరికి వచ్చినప్పుడు అది ట్రెడిషనల్ అవనివ్వండి, అట్ ద సేమ్ టైం మోడర్న్ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళ ఫిజిక్కి తగ్గట్టుగా వాళ్ళ డిజైన్ చేయాలి. అంటే డ్రెస్ బ్యూటీ కానీ హెయిర్ కానీ ఏదైనా సరే ఇక్కడ కంప్లీట్గా రెడీ అయ్యి అలా బయటకు వెళ్ళాలనేది నాకు ఒక గోల్ అండి. సో ఆ గోల్ని రీచ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. ఆ వేలోనే ఈ బ్యూటీ అండ్ ఇప్పుడు బోటిక్ అనేది ఫ్యాషన్ డిజైన్ అన్నీ ఉంటాయి. అవునండి. మొత్తం అంటే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పడం ఉండదండి. బ్యూటీస్ మాత్రమే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్తున్నాము. ఫ్యాషన్ డిజైనింగ్లో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వట్లేదు. అది నా వరకు నేను కస్టమర్స్కి ఇచ్చే సర్వీస్ వరకు మాత్రమేనండి. ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కదండి బ్యూటీలో. ఎంతమంది ఇచ్చి ఉంటారు మేడం? ఇప్పుడు మోస్ట్లీ 50 అబవ్ ఉంటారండి. వాళ్ళందరూ సర్టిఫికేషన్ అండి? అవునండి, ఎందుకంటే నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా నాకు సర్టిఫైడ్. ఈ క్లినిక్లుగా చాలా మంది రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి చిన్న చిన్న టిప్స్ ఏమైనా చెప్తారా? ఇంటి దగ్గరే ఉండి ఎలా అందాన్ని ఎలా ఇన్వడింపు చేసుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతో ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. ఇప్పుడు అది చిన్న ఏజ్ అవనివ్వండి, ఏజ్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలనిపిస్తుంది, ఉండాలనుకుంటారు. బట్ ఏంటంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోరు. ఇప్పుడు బయటకు వెళ్ళొస్తాము, ఎండలో వెళ్తాము, రాగానే ఏంటంటే చన్నీళ్ళతో మొహం కడిగేస్తారు, బట్ అలాగే ఉండిపోతారు. అలా కాకుండా ఇప్పుడు ఈ సమ్మర్లో ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే చల్లటి నీళ్ళతో అసలు మొహం కడుక్కోదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలా మంది బ్యూటీషియన్స్ కూడా కూల్ వాటర్తో కడుక్కోవాలని చెప్తారు. లేదు, మీరు ఎండలోంచి వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా కూల్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. ఫస్ట్ ఒక 2 minutes ఉండి ఏదైనా టిష్యూ పేపర్తో పూర్తిగా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఫేస్. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఐస్ క్యూబ్తో చిన్నగా రఫ్ చేసుకున్నట్టయితే స్కిన్ పాడవకుండా నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ వెంటనే ట్యాన్ ఫామ్ అవ్వకుండా అయితే మాత్రం ఉంటుందండి.
అలా కాదు మీకు వెంటనే ట్యాన్ ఫామ్ అయింది అంటే మాత్రం అరటిపండు బాగా మగ్గినటువంటి అరటిపండుని తీసుకుని జస్ట్ ఒక 2-3 minutes మసాజ్ చేసుకుని అప్పుడు కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అదే హోమ్ రెమెడీస్ అనమాట ఇట్లాంటివన్నీ. ఈ ఎండలోకి వెళ్ళే ముందు ప్యాక్లు ఏమైనా వేసుకోవాలా స్కిన్ పాడవకుండా ఉండడానికి? ఇప్పుడు 100% ఇది సమ్మర్ అనేది ఏంటంటే అండి చాలా ఎక్కువగా ఉంది ఎండలు చాలా. సో అది జెంట్స్ అవ్వండి లేడీస్ అవ్వండి పిల్లలు ఎవరైనా సరే ట్యాన్ అనేది కంపల్సరీ ఫామ్ అవుతుంది. ట్యానింగ్ ఫామ్ అయిందంటే వాళ్ళకి ఏంటంటే పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగా ట్యాన్ కూడా పిగ్మెంటేషన్ లాగా డార్క్గా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు కంపల్సరీగా మస్ట్ అండ్ సన్ స్క్రీన్ యూస్ చేయాలండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ యూస్ చేస్తే కొంతవరకు మన ట్యాన్ నుంచి తప్పించుకోవచ్చు. సమ్మర్లో మెయిన్ అదే ప్రమాదకరమైనటువంటి కిరణాలు వస్తున్నాయని కూడా వేవ్స్ వల్ల దానివల్ల వేవ్స్ మనకి ఏంటంటే స్కిన్కి హానికరంగా అవుతుంది. సో దాన్ని ఏంటి మన ప్రొడక్షన్ ఏం చేయాలంటే సన్ స్క్రీన్ తీసుకోవడం, మరి ఎండ డైరెక్ట్గా పడకుండా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్లాంటి ట్యాన్ ప్రాబ్లం లేకుండా. ఇంకా హెయిర్కి వచ్చేసి హెయిర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇప్పుడు పొల్యూషన్ వల్ల జుట్టు ఊడిపోయిందంటే చాలా మందికి జరుగుతుంది. జుట్టు కొద్దిగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి హెయిర్ ఆల్మోస్ట్ కలర్ఫుల్. ప్రతి ఒకరు ఒక కలర్ వేసారంటే వేరే ఇంకొకరు ఇంకొక కలర్ వేయడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే కలర్ వేసిన తర్వాత హెయిర్ని ఎలా ప్రాపర్ కేర్ తీసుకోవాలనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ప్రాపర్గా కేర్ తీసుకోవాలని అంటే కలర్ వేసేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం లిటిల్ బిట్ కెమికల్ అనేది కలుస్తుంటుంది. కెమికల్ కలిసేటప్పుడు ఏంటంటే దాని హెయిర్ని అలా వదిలేకుండా ఎప్పుడు వీక్లీ వన్స్ అన్నా కొంచెం లైట్గా వామ్ ఆయిల్తో మసాజ్ చేయడం, ప్రాపర్ షాంపూ చేయడం, 2 daysకి ఒకసారి ప్రాపర్ షాంపూ మానేసారు. యాక్చువల్గా మేము ఎప్పుడు పెట్టలేదండి అంటున్నారు. ఆయిల్ అంటే ఆయిల్ వచ్చి ఎప్పుడు లేదండి మేము పెట్టలేదు అట్లా. అలా కాకుండా జస్ట్ 1 hour అయినా లైట్ వామ్ వాటర్ని 1 hour అయినా మీరు జస్ట్ లిటిల్ బిట్ మసాజ్లా చేసుకొని అండ్ షాంపూ చేసుకుంటే కంప్లైంట్ అయితే ఉండదండి, స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంట్లో కూడా రెమెడీస్ చేసుకోవచ్చు. అలోవెరా జెల్, సమ్మర్ అయితే అలోవెరా జెల్ డైరెక్ట్ జెల్ మనకి ఇంట్లో ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటుంది. అలోవెరా జెల్తో మసాజ్ చేసుకోవచ్చు హెయిర్. అండ్ కొబ్బరి ఉంటుంది, కొబ్బరిని మిక్సీ పెట్టి పాలు తీసుకు ఆ పాలతో కూడా హెయిర్ మసాజ్ చేసుకొని 100% అండి హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సిల్కీగా కూడా ఉంటుంది. కొబ్బరిని మనం ఎంతవరకు వాడతాము అంటే అసలు అన్నింటిలో కూడా చాలా చాలా యూజ్ ఉంటుంది. కొబ్బరిని మిక్సీ పెట్టి పాలు తీసి ఆ పాలను వాళ్ళ హెయిర్కి అప్లై చేసి 2 hours తర్వాత షాంపూ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనకు ఎక్కువ పెద్ద సమస్య ఏంటంటే అండి ఫేస్ ఒక కలర్ ఉంటుంది, బాడీ ఒక కలర్ ఉంటుంది. అది ఎలా దానికి ఎందుకు అలాగ వస్తుంది అంటారు? ఫేస్ కేర్ తీసుకోవట్లేదంట. ఫేస్ ఒకటి బాడీ ఒకటి అంటే అండి మనకి ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో అది డార్క్ అయిపోతుంటుంది. సో ఎక్స్పోజ్ అవ్వంది అంతా కలర్ ఉంటుంది. సో ఎక్స్పోజ్ అయ్యేదంతా కూడా నేను అదే చెప్తున్నాను, ఎక్స్పోజ్ అవుతుంది అంటే కంపల్సరీ కొంచెం కేర్ తీసుకోవాలి. అది కేర్ తీసుకోవడం అంటే సన్ స్క్రీన్ మస్ట్గా రాయాలి, వీక్లీ వన్స్ బాడీ స్క్రబ్ చేసుకోవచ్చు. అండ్ పార్లర్కి వెళ్ళాలని సెలూన్స్కి వెళ్ళి చేసుకోవాలని ఏం లేదు కదా, మనం హోమ్ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనకి క్లాత్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? నాకు క్లాత్స్ అన్ని కూడా ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుంది. క్లాత్ వస్తుంది, ఓన్లీ క్లాత్ వస్తుంది మాకు. డిజైనింగ్ అంతా ఇక్కడ మేము చేసుకుంటాం. బోటిక్ అన్ని ఏ డిజైన్స్ ఉంటాయండి? అన్నీ ఉంటాయండి. టాప్స్ ఉంటాయి, లెహంగాస్ ఉంటాయి, ఫ్రాక్స్, ఓన్లీ లేడీస్. మా సెక్షన్ ఏ చేసినా కూడా ఓన్లీ లేడీస్. అందరూ ఇంట్లో ఏదైనా ట్రీట్మెంట్స్ అందరికీ పార్లర్కి వెళ్ళడానికి అవైలబుల్ ఉండదు. జస్ట్ గబగబా పార్టీకి వెళ్ళాల్సి రావచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చిన్న టిప్ చెప్తాను. చాలా బయటికి వెళ్ళి వస్తారు, చాలా డస్టీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ పార్టీకి వెళ్ళాలి, ఫేస్ బాగాలేదు, హెయిర్ బాగాలేదు, గబగబా రెడీ అవ్వాలి ఎలా అనుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్ మీకు కిచెన్లో దొరుకుతాయి అన్నమాట. కిచెన్లో దొరికేవి రా మిల్క్ తీసుకోండి, దాంట్లో 2-3 drops నింబు డ్రాప్స్ వేయండి. జస్ట్ అది క్లీన్సింగ్లో మీరు ఫేస్ అంతా 3 to 4 minutes మసాజ్ చేసుకుని కూల్ వాటర్తో వాష్ చేసేయండి, ఫ్రెష్ స్కిన్ అయిపోతుంది. మంచి టిప్ మేడం. హెయిర్కి సంబంధించి ఇక హెయిర్ నేను మీకు ఇందాక కూడా చెప్పాను, చాలామంది ఆయిల్ పెట్టరు.
వాళ్ళకి ఏంటంటే ఆయిల్ పెట్టేటప్పటికి తలనొప్పి వస్తుందనే కంప్లైంట్ చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు ఆయిల్ పెట్టలేదంటే ఆయిల్ పెట్టేసరికి మనకు హెడేక్ వచ్చేస్తుంది అంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు పార్టీ ఉంది, సో అవుట్ సైడ్ లేదా గెట్ టుగెదర్ వాట్ ఎవర్ మీకు ఏదైనా ఉంది, సో అలాంటప్పుడు మీరు ఏంటంటే అలోవెరా జెల్ తీసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ 100% మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అలోవెరా జెల్ తీసుకోండి, చక్కగా మసాజ్ చేసుకోండి. కొంచెం టవల్ని హాట్ వాటర్లో డిప్ చేయండి, జస్ట్ కొంచెం డిప్ చేసి ఆ హాట్ వాటర్ టవల్ని మీరు తలకి ఒక 2-3-4 మినిట్స్ అలా పెట్టేసి ఉంచేసేయండి అండ్ వాష్ చేయండి. నైస్ హెయిర్, కంఫర్టబుల్ హెయిర్ అయిపోతుంది. సో మీరు ఏదైనా హెయిర్ స్టైల్ కూడా చేసుకోవచ్చు. అట్లా ప్రేక్షకులకి మంచి బ్యూటీ సలహాలు ఇచ్చారు మీరు. వెరీ వెరీ థ్యాంక్ యూ. మా మీడియా తరపు నుంచి కూడా మీకు ఎప్పుడైనా ఏదైనా సర్వీస్ ఉంటే మేము ఫ్రీగా మీకు న్యూస్ కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.